సొరకాయ గారెలు తయారీ విధానము. కొంతమంది ఒక్కొక్క ఊర్లలో ఒక్కొక్క సైడు సొరబూరెలు, సొరకాయ గారెలు, సొరకాయ అప్పలు అంటారు. మేమైతే సొరబూరెలు అంటాం. వాటికి కావలసిన పదార్థాలు: ఒక సొరకాయ, కావలసిన పచ్చిమిర్చి, జీలకర్ర, కల్లుప్పు వేసుకోవచ్చు, మెత్తటుప్పు వేసుకోవచ్చు, ఎల్లుల్లిపాయలు కొన్ని, అల్లం పేస్ట్, బియ్యపిండి. ఇంతవరకు ఉంటే సరిపోతుంది. సొరకాయ గారెలకు పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకుందాం. ఎవరి స్పైసీ తగ్గట్టు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మేము ఎక్కువే తింటాం కారం, అందుకని ఎక్కువ పచ్చిమిర్చి చేస్తున్నా. ఈ పిండికి సొరకాయకు ఎల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు, జీలకర్ర, వీటిని పేస్ట్ పట్టి పెట్టుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా, పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు సొరకాయ తురుముకుందాం. చెక్కు తీయకుండా చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. చెక్కు తీయకుండా చేసుకోండి. సొరకాయ పొట్టు తిన్నా కూడా హెల్త్కి మంచిది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. పొట్టుతోటే తురుముకుందాం. సొరకాయ తురవడం అయిపోయింది. ఇలాంటి ఐరన్ పీటతో తురిమితే ఇలా చెక్కులు వస్తుంది. స్టీల్ పీటతో చాలా మంది తురుముతారు. మనకి సొరకాయ తురుము అనేది కనిపించదు సొరకాయ గారెల్లో. ఇప్పుడు మనం సొరకాయ గారెలకి తురుము పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, మళ్ళీ జీలకర్ర వేస్తున్నా. ఎందుకంటే జీలకర్ర మన హెల్త్కి చాలా మంచిది. థైరాయిడ్ అలాంటి సమస్యలు కూడా రానివ్వదు. వాటికి సరిపోను పిండి కలుపుకుందాం. తురుముకి సరిపోను పిండి కలుపుకుందాం. పసుపు, మా దగ్గర పచ్చి కరివేపాకు లేదు కాబట్టి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, తగినంత అల్లం పేస్ట్ మనం కలుపుకుందాం. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. వాటర్ లేకుండానే సొరకాయ తురుములో వచ్చిన వాటరే మనకి పిండితో సరిపోతుంది. వాటర్ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ మారుతాయి, గట్టిగా వచ్చేస్తాయి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని మనకు ఆ సొరకాయ గారెలు డీప్ ఫ్రై అయ్యేంత నూనె ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని సొరకాయ గారెల్ని ఒత్తుకుందాం. ఇట్లా వాటర్ సహాయంతో అయితే నీట్గా వచ్చేస్తాయి. అందుకని వాటర్లో ఇట్లా డిప్ చేసి సొరకాయ గారెల్ని ఒత్తుకోండి. ఆయిల్ వేడైంది. ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవనిద్దాం. ఇలా లైట్గా కలర్ వచ్చాక తిప్పేసుకుందాం. మరి ఒక 2 నిమిషాల తర్వాత కంప్లీట్ అవుతుంది. అందుకే మీకోసం రెడ్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకొని తీయడం. సొరకాయ గారెలు రెడీ. వేడివేడిగా తింటే చాలా టేస్ట్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి.